శుభోదయం. నారుమంచి నోట ఓ మంచి మాట ఈ శీర్షికన ఈ రోజున ఇంతేరా ఈ జీవితం. అవునండి, శీర్షిక కుసుమం ఇంతేరా ఈ జీవితం. ఐస్ క్రీమ్ తిన్నా కరిగిపోతుంది, తినకపోయినా కూడా కరిగిపోతుంది. అవును కదా, ఐస్ క్రీమ్ తిన్నా కూడా కరిగిపోతుంది, తినకుండా ఉన్నా కరిగిపోతుంది. జీవితం కూడా అంతేనండి బాబు. ఎంజాయ్ చేసినా కరిగిపోతుంది, ఎంజాయ్ చేయకుండా అలా మూలలో కూర్చున్నా సరే, కొంగ జపం చేసుకుంటున్నా దొంగ జపం చేసుకుంటున్నా కూడా కరిగిపోతుంది మిత్రమా. ఎస్. తర్వాత నరకం స్వర్గం అంటారా, ఏదో అంటుంటారు. చనిపోగానే నువ్వు స్వర్గానికి వెళ్తావు లేదా నరకానికి అంటావు. అబ్బే, వాటి మీద నమ్మకాలు పెట్టుకోవద్దండి. ఈ జన్మ ఉన్నంత వరకే ఈ జన్మ ఆనందం సుఖం అన్నీ. అవి ఉన్నాయో లేవో స్వర్గం నరకం అనేవి మనకు వద్దండి. ఎవడికి తెలుసండి, ఎవడొచ్చి చెప్పాడండి నేను స్వర్గంలోకి వెళ్ళాను, రంభా వరసి మేనకలతో ఆనందంగా పొందాను, నరకం వెళ్ళాను, యమధర్మరాజును చూశాను, యమభట్లు కొట్టారు, సినిమాలు చూసి కథలు చూశాను తప్ప ఎవరెళ్ళి ఎవరు తిరిగి వచ్చి చెప్పారు మనకి? ఎవరు గ్యారంటీ ఇచ్చారు? ఇంకోటి, ఈ జన్మ కాకపోతే వచ్చే జన్మ అంటుంటాడు మనిషి. అసలు నువ్వు మళ్ళీ పుడతావో లేదో తెలుసా నీకు? తెలీదు. ఈ బాడీ అచేతనంగా పడిపోగానే ఇక్కడితో విముక్తి. నీకు జ్ఞానం ఉన్నంత వరకు, నీకు స్పృహ ఉన్నంత వరకు మనుషుల్ని గుర్తుపడతావు. స్పృహ తప్పితే మనుషులు గుర్తుపట్టవు. నాన్న నేను, నాన్న ఏమండి నేనండి, తాతయ్య నేను, ఇలా అన్నా నేను 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 అలాగే అంటుంటారు. మనం ఏ లోకంలోనో ఉంటాం స్పృహ తప్పితే. స్పృహ ఉన్నంత వరకే మనవాళ్ళు, నా వాళ్ళు, పరాయి వాళ్ళు, నా స్నేహితులు, నా ఆస్తులు, నా స్టేటస్లని గుర్తుపెట్టుకోవాలి. తాగినోడు ఎదవ కాదు, తాగలేనోడు మహానుభావుడు కాదు, అది కూడా గుర్తుపెట్టుకోవాలి. పోనీ తాగలేనోడు నూరేళ్ళు బతుకుతాడా అంటే గ్యారంటీ మీరు ఇస్తారా? ఏమండోయ్, మీరు ఇస్తారు గ్యారంటీ? తాగిన వాడి గురించి మనం మాట్లాడుతున్నాం. అరే, తాగుతున్నావురా, నీ ప్రాణహానిరా, నీ మృత్యువును నువ్వు కొని తెచ్చుకుంటున్నావు అని హితో పలుకుతున్నాడు ఒకడు. తాగినాడు బతుకుంటున్నాడు, తాగనివాడు అస్సలు ఏ అలవాట్లు లేనివాడు టక్ అని ఎగిరిపోతున్నాడు హార్ట్ అటాక్ వచ్చి. ఒక్క పొడి కూడా అలవాటు లేనివాడు, సిగరెట్ కూడా అలవాటు లేనివాడు వెళ్ళిపోతున్నారండి బాబు. గ్యారంటీ లేదు బతుక్కి. ఎవడి పాయింట్ ఆఫ్ వ్యూ వాడిది, ఎవడి జీవితం వాడిది. అవును కదా. ఫైనల్గా చెప్పేది ఏంటంటే, ఏతావాత నారుమించినట్టు మంచి మాటలో, టైం టు టైం తినాలి మనం, టైం టు టైం తినాలి, టైం టు టైం పడుకోవాలి. ఎక్కువ ఆలోచించద్దు మిత్రమా, ఎక్కువ ఆలోచించద్దు. ముఖ్యంగా చెడు ఆలోచనలు రానివ్వకు. ఆరోగ్యం విషయంలో జాగ్రత్త వహించాలి. మందు తాగు, సిగరెట్ తాగు, నాన్ వెజ్ తిను, ఒక లిమిట్ ఉంటుంది. అతి సర్వత్ర వర్జేయతని. మందు ఎక్కువ తాగినా, సిగరెట్లు ఎక్కువ తాగినా, నాన్ వెజ్ ఎక్కువ తిన్నా నీ బాడీ మీద వర్క్ చేస్తుంది, నీ ఆయుష్ మీద వర్క్ చేస్తుంది. కాదంటారా? అన్నీ తెలిసి కూడా మనం చేస్తూ ఉంటాం. ఉదాహరణకు మన కళ్ళ ముందే ఎన్నో ఎన్నో ఉదాహరణలు మన ముందు ఉంటారు. కొంతమంది ఆదర్శంగా మన కళ్ళ ముందే ఉంటారు. తాగి చచ్చిపోయిన వాళ్ళు, సిగరెట్లు తాగి క్యాన్సర్ తెచ్చుకొని చచ్చిపోయిన వాళ్ళు, ఎక్కువ నాన్ వెజ్ తిని 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 ఫ్యాట్ తెప్పించుకొని కొలెస్ట్రాల్ పెరిగిపోయి హార్ట్ అటాక్లు వచ్చి చచ్చిపోయిన వాళ్ళు ఎంతోమందిని మనం చూస్తూనే ఉంటాం. అయ్యో, ఆ టైంలో శ్మశాన వైరాగ్యం అని వైరాగ్యం తెచ్చుకుంటాం. అమ్మమ్మో మనం జాగ్రత్తగా ఉండాలని ఉంటామా? ఆవిడ శవం తగలబడిపోయిన తర్వాత, శవం అయిపోయిన మర్నాటి నుంచి మళ్ళీ మామూలే కథ కంచికే. మనము బార్లకి, మనం వైన్ షాపులకి, మనం నాన్ వెజ్ రెస్టారెంట్లకి, మనం బడ్డీ కొట్ల దగ్గర సిగరెట్ ప్యాకెట్లు, పాన్ పరాకులు, ఇవన్నీ మామూలే. ఎక్కడికి పోతోంది, ఎక్కడికి పోతోందో అని లాకర్లలో భయంతో దాచుకుని సంపద ఐశ్వర్యమా ముఖ్యం? చూసి మురిసిపోతూ ఉంటావా? రోజు వెళ్ళి ఎక్కడ పోతుందో లాకర్లలో భయంతో దాచుకుంటాం మనం, అది ఎక్కడికి పోతుందో ఎక్కడ పోతుందో అని చెప్పి. లేకపోతే ఎప్పుడు మనతోనే ఉంటుంది అనే ధైర్యం ఐశ్వర్యమా మనకి? చెప్పండి, ఏది ఐశ్వర్యం మనకి?
ఐశ్వర్యం అంటే నోట్ల కట్టలు, లాకర్స్లోని తులాల బంగారాలు కాదు మిత్రమా. ఇంటి గడపలలో ఆడపిల్ల గజ్జెల చప్పుడు ఐశ్వర్యం. ఎస్, ఇంటి గడపలలో ఆడపిల్ల గజ్జెల చప్పుడు ఐశ్వర్యం. ఇంటికి రాగానే చిరునవ్వుతో ఎదురొచ్చే భార్యామణి ఐశ్వర్యం. ఎంత ఎదిగినా నాన్న తిట్టే తిట్లు ఆశీర్వచనాలు ఐశ్వర్యం. అమ్మ చేతి భోజనం ఐశ్వర్యం. భార్య చూసే ఓరచూపు ఐశ్వర్యం. పచ్చటి చెట్టు పంట పొలాలు ఐశ్వర్యం. వెచ్చటి సూర్యుడు ఐశ్వర్యం. పౌర్ణమి నాడు జాబిల్లి ఐశ్వర్యం. పౌర్ణమి నాడు జాబిల్లి ఐశ్వర్యం. మన చుట్టూ ఉన్న పంచభూతాలు ఐశ్వర్యం. పాలబుగ్గల చిన్నారి చిరునవ్వు ఐశ్వర్యం. ప్రకృతి అందం ఐశ్వర్యం. పెదాలు పండించే నవ్వులు ఐశ్వర్యం. అవసరంలో ఆదరించే ప్రాణ స్నేహితురాలు ఐశ్వర్యం. బుద్ధి కలిగిన బిడ్డలు ఐశ్వర్యం. బిడ్డలకు వచ్చే చదువు ఐశ్వర్యం. బిడ్డలు ఎదిగి పెద్దవారై ఉన్నత ఉద్యోగాల్లో కీర్తి శిఖరాలు తెచ్చుకుంటే అదొక ఐశ్వర్యం. భగవంతుడికి ఇచ్చిన ఆరోగ్యం ఐశ్వర్యం. భగవంతుడు మనకిచ్చిన ఆరోగ్యం ఐశ్వర్యం. చాలామంది కన్నా ఉన్నతంగా ఉన్నామనుకునే తృప్తి, సాటిస్ఫాక్షన్, సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ అదొక ఐశ్వర్యం. ఏమండోయ్, పరులకు సాయం చేసే మనసు ఐశ్వర్యం. లాకర్లో డబ్బు కాదు ఐశ్వర్యం. ధైర్యం కాదు ఐశ్వర్యం. ఐశ్వర్యం అంటే చేతులు లెక్కెట్టే కాసులు కాదు మిత్రమా. కళ్ళు చూపెట్టే ప్రపంచం ఐశ్వర్యం. మనసు పొందే సంతోషం ఐశ్వర్యం. కాదంటారా? ఇవన్నీ ఉంటే ఇన్ని ఐశ్వర్యాలు మన చుట్టూ, వీటినన్నిటినీ నెగ్లెక్ట్ చేసి, వీటినన్నిటినీ నిర్లక్ష్యం చేసి, వీటినన్నిటినీ చిన్న చూపు చూస్తూ డబ్బు సంపాదన మీద యావ, పబ్బుల చుట్టూ యావ, వికృత చేష్టల మీద యావ, పైశాచికత్వం మీద యావ, రాక్షసత్వం మీద యావ, విష సంస్కృతి మీద యావ. తెల్లారి లేస్తే అబద్ధాలు, తెల్లారి లేస్తే కుచితాలు, తెల్లారి లేస్తే వ్యామోహాలు, తెల్లారి లేస్తే చిందులు, చిద్విలాసాలు, విలాసాలు. ఇవి ముఖ్యమా? వీటి వలన ఆయు ప్రమాణం తగ్గించుకుంటున్నావు. మృత్యువు కౌగిలికి అతి త్వరలోనే వెళ్ళిపోతున్నావు. మిత్రమా, ఐశ్వర్యం అంటే కుటుంబం. ఐశ్వర్యం అంటే నమ్మకం ఉంటే భగవదారాధన, లేదా సమాజం ఆదరణ, సమాజ సేవ. గుర్తుపెట్టుకుందాం. స్వస్తి భవదీయుడు నారవించి